Welcome to Akash to the next level. So today spoken English class shall will questions గురించి నేర్చుకుందాం. Shall will questions means future questions. మనము ఎప్పుడైనా ఎవరికైనా రేపటి విషయాలు, తర్వాత చేయబోయే విషయాలు, జరగబోయే క్వశ్చన్స్, జరగబోయే విషయాల్ని అడగాలనుకుంటే మనం షల్ లేదా విల్ ఉపయోగించి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. దాన్ని ఎలాగో చూద్దామండి. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు సపోర్ట్ చేయండి. మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. షల్ విల్ ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత దాన్ని ఏ సందర్భాల్లో ఎలా యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. షల్ ఐ వీకి షల్ వాడతాం. షల్ ఐ నేను, షల్ వి మనము మేము, విల్ యు నీవు లేదా మీరు, విల్ హీ అతను లేదా వాడు, విల్ షీ ఆమె లేదా ఈమె, విల్ ఇట్ అది లేదా ఇది, విల్ దే వారు లేదంటే వాళ్ళు. దాని తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం ఉపయోగించుకోవాలి. ఇలా చెప్తే మనకు ఆటోమేటిక్ వస్తుంది. షల్ ఐ అనేది జనరల్గా మనము ఆఫర్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. ఐ వీకి షల్, మిగతా వాటికి విల్. షల్ వి అనేది ప్రపోజల్ లేదా సజెషన్ని తెలియజేయటానికి వాడతాము. జనరల్గా షల్ విల్ అనేది ఫ్యూచర్ని తెలియచేయటానికి, జరగబోయే పనులను తెలియజేయటానికి, రేపు చేయబోయే పనులు తెలియజేయటానికి, లేదా కొంచెం సేపు ఆగిన తర్వాత చేయబోయే పనులకు షల్ విల్ వాడతాము. క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎక్కువగా రోజువారీ జీవితంలో క్వశ్చన్స్ వాడతాము. అవి ఎలా ఉంటాయో మీకు ఒక సిచ్యువేషన్ లాగా ఉన్నవి చూద్దామండి. మనము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామని డిసైడ్ అవుతాం. బాబు నువ్వు వస్తున్నావా రావట్లేదా, ఒక పార్టీ ఉంది లేదా ఒక మ్యారేజ్ ఉంది, నువ్వు వస్తున్నావా రావట్లేదా, నువ్వు వస్తావా రావా. క్వశ్చన్ అడగాలంటే ఇలా. నీవు అంటే యు, విల్ యూ కమ్ టు ద మ్యారేజ్, విల్ యూ కమ్ టు ద పార్టీ, మీరు పార్టీకి వస్తావా, లేదా నీవు మ్యారేజీకి వస్తావా. అంటే మ్యారేజీకి వస్తావా రావా అని అవతల వ్యక్తిని కనుక్కోవటానికి ఈ సెంటెన్స్ వాడాలి. చూడండి, విల్ యూ కమ్ టు ద పార్టీ, మీరు ఎక్కడికైనా వస్తారా అన్నప్పుడు విల్ యూ కమ్, ఇక్కడ మనకి ఏదైతే అవసరం ఉంటుందో దానికి మనం అవసరమైన దాన్ని యూజ్ చేసుకోవాలి. ఈ నేమ్లో మనం మార్చుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. విల్ యూ కమ్ టు స్కూల్, విల్ యూ కమ్ టు ఆఫీస్, విల్ యూ కమ్ టు సినిమా, will you come to theater, will you come to some place, will you come. So next sentence చూద్దాం. shall I wait or shall I go. అవతల వ్యక్తిని వస్తావా అని అడిగిన తర్వాత అతను ఏదో సమాధానం చెప్తాడు, మనకు అర్జెంట్ ఉంటుంది. మరి నన్ను వెయిట్ చేయమంటావా, నన్ను వెళ్ళిపోమంటావా. నేను వెయిట్ చేసేదా, shall I wait. నేను వెళ్ళిపోయేదా, shall I go. వెయిట్ చేయమంటావా, వెళ్ళిపోమంటావా. దీనికి ఇది సెంటెన్స్. shall I wait అంటే నేను వెయిట్ చేసేదా, మీరు వస్తారా, వస్తానంటే నేను వెయిట్ చేస్తాను. దాని క్వశ్చన్ ఎలా, షల్ ఐ వెయిట్ ఆర్ షల్ ఐ గో. నన్ను వెయిట్ చేయమంటావా, నేను వెళ్ళిపోయేదా. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. అవతల వ్యక్తి అనుకోకుండా నేను దూరం ఉన్నాను, ఇప్పుడు రావటానికి బస్సు లేదు, నాకు రావటానికి బైక్ లేదు అని అనుకో. అప్పుడు మనం కారు పంపించమంటావా, లేకపోతే నువ్వు క్యాబ్లో వస్తావా, నువ్వు ఎలా వస్తావు అని అడగటానికి ఈ క్వశ్చన్ మంచిగా ఉపయోగపడుతుంది. షల్ ఐ సెండ్ ద కార్, నన్ను కారు పంపించమంటావా. షల్ ఐ సెండ్ ద కార్. లేదా విల్ యూ కమ్ బై క్యాబ్, నువ్వు క్యాబ్కి వస్తావా. విల్ యూ కమ్ బై బస్కి వస్తావా. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సరే మనం వెళ్తున్నాం కానీ మరి మన ఫ్రెండ్ ఉండు, రామ్ పటేల్ లేకుండా మనం అసలు పార్టీని సెలబ్రేట్ చేసుకోలేము, ఊహించుకోలేము. కాబట్టి మన ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు, రామ్ పటేల్ అయితే శ్రీకాంత్ ఎవరో ఉంటారు. సో శ్రీకాంత్ లేకుండా రామ్ పటేల్ లేకుండా ఉండలేము, ఇన్వైట్ చేద్దామా అని అనాలి. దానికి ఎలాగూ ఇది సెంటెన్స్. షల్ వి ఇన్వైట్ రామ్ టు ఇట్. లేదంటే శ్రీకాంత్ అనుకో, షల్ వి ఇన్వైట్ శ్రీకాంత్ టు ఇట్. శ్రీకాంత్ని ఇన్వైట్ చేద్దామా. సరే ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మరి అతను రావడానికి టైం పడుతుంది కదా, మరి మనం వెయిట్ చేద్దామా వెళ్ళిపోదామా. దానికి ఇది సెంటెన్స్. షల్ వి వెయిట్ ఫర్ హిమ్, మనం అతని కోసం వెయిట్ చేద్దామా. షల్ వి వెయిట్ ఫర్ హిమ్ ఆర్ షల్ వి గో నౌ, మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, మరి మనం ఎప్పుడన్నా వర్క్ అయిపోయిన తర్వాత మరి వెళ్దామా. దానికి ఇది సెంటెన్స్. షల్ వి గో నౌ లేదా వెయిట్ చేద్దామా. షల్ వి వెయిట్ ఫర్ హిమ్.
అక్కడ షీ అనుకో, అప్పుడు షల్ వి వెయిట్ ఫర్ హర్. ఆడవాళ్ళైతే హర్ అనాలి, మగవాళ్ళైతే హిమ్ అనాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. విల్ యూ ఫస్ట్ గో అండ్ సీ ది అరేంజ్మెంట్స్. మనం రావటానికి కొంచెం టైం పడుతుంది బాబు, నువ్వు వెళ్ళి అక్కడ పార్టీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చూడు, లేదా అక్కడ ప్రోగ్రామ్ కావాల్సిన అరేంజ్మెంట్స్ నువ్వు ముందెళ్ళి చూస్తావా అని అడగాలంటే ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏమని అడగాలి చూడండి. విల్ యూ ఫస్ట్ గో అండ్ సీ ది అరేంజ్మెంట్స్. మీరు ఫస్ట్ వెళ్ళి అరేంజ్మెంట్స్ చూస్తారా. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. అన్నప్పుడు అతనికి డౌట్ వస్తుంది, ఏంది ఇంత ఎక్కువ టైం పడుతుందా, ఎందుకని ముందు నన్ను పొమ్మంటాను, అందరం కలిసి పోవచ్చు కదా, నన్ను వెళ్ళమంటాను ఎక్కువ టైం పడుతుందా. అది ఇంగ్లీష్లో ఇలా యూజ్ చేస్తాం. విల్ ఇట్ టేక్ మోర్ టైం. విల్ ఇట్ టేక్ మోర్ టైం అంటే దానికి ఎంత సమయం పడుతుంది, ఎక్కువ సమయం పడుతుందా అని అర్థం. విల్ ఇట్ టేక్ మోర్ టైం. నెక్స్ట్, విల్ యూ ప్లీజ్ డూ మీ ఏ ఫేవర్. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. మనకి ఎప్పుడైనా అవతల వ్యక్తి నుంచి ఏదైనా ఒక విషయం మనకు కావాల్సి రిక్వెస్ట్గా అడగదలుచుకుంటే, నాకు దయచేసి ఈ విషయంలో ఫేవర్ చేస్తారా. దాని ఇంగ్లీష్లో విల్ యూ ప్లీజ్ డూ మీ ఏ ఫేవర్. ఏమిటా ఫేవర్ ఇక్కడ చూద్దాం. విల్ యూ గో విత్ హిమ్ అండ్ బ్రింగ్ సంథింగ్ టు ఈట్. విల్ యూ గో విత్ హిమ్ అండ్ బ్రింగ్, ఏదో ఒకటి వెళ్ళి తీసుకొస్తావా. ఇక్కడ యాక్చువల్గా ఇది క్వశ్చన్ అన్నప్పుడు మనము ఎనీథింగ్ యూజ్ చేయాలి. కొన్ని జనరల్ డే టు డేస్ కన్వర్జేషన్లో మనం సంథింగ్ కూడా యూజ్ చేస్తుంటాము. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. వీ కెన్ యూజ్ యాక్చువల్గా క్వశ్చన్స్ అండ్ నెగిటివ్స్ వీ యూజ్ ఎనీథింగ్, అండ్ పాజిటివ్ సెంటెన్స్ వీ యూజ్ సంథింగ్. బట్ హియర్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మనం ఏదైనా ఒక సెంటెన్స్ యూజ్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి కమ్యూనికేట్ చేయాలి. దానికి చూడండి, విల్ యూ గో విత్ హిమ్. అదిగో వెళ్తుండు, శ్రీకాంత్ వెళ్తుండు, లేదా రాము వెళ్తుండు, అతనితో పాటు నువ్వు వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొస్తావా. మనం పార్టీ కోసం ఒక చోట సిట్టింగ్ వేసినాం, మనకి ఏదోటి స్టఫ్ ఏదో కావాలి, అదేదో లేదు, అప్పుడు మనం ఈ సెంటెన్స్ వాడాలి. హలో భయ నువ్వు అతనితోటి వెళ్ళి ఏదైనా తీసుకొస్తావా. విల్ యూ గో విత్ హిమ్ అండ్ బ్రింగ్ ఎనీథింగ్ టు ఈట్. క్వశ్చన్, షల్ ఐ బ్రింగ్ యూ ఎనీథింగ్ టు ఈట్. మనం అడగాలి. సరే అతను పోనంటాడు, మరి నేను వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకురమ్మంటారా. షల్ ఐ, దానికి ఇది సెంటెన్స్. షల్ ఐ బ్రింగ్ యూ ఎనీథింగ్ టు ఈట్. మీకు ఏదైనా తినడానికి తీసుకురమ్మంటావా. షల్ ఐ బ్రింగ్ యూ ఎనీథింగ్ టు ఈట్. నెక్స్ట్ సెంటెన్స్, విల్ యూ పే ద బిల్ ఆర్ షల్ ఐ పే ద బిల్. బిల్లు మీరు కడతారా, నన్ను కట్టమంటారా. మీరు ఎప్పుడైనా టీ షాప్కి వెళ్ళారు, లేదా హోటల్కి వెళ్ళారు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు, లేదంటే ఇక్కడ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నాం, పార్టీకి డబ్బులు ఇవ్వాలి, మరి నువ్వు ఇస్తావా నన్ను ఇమ్మంటావా. అది ఇంగ్లీష్లో విల్ యూ పే ద బిల్. విల్ యూ పే ద బిల్ అంటే నువ్వు బిల్లు చెల్లిస్తావా, లేదా షల్ ఐ పే ద బిల్, నన్ను బిల్లు పే చేయమంటావా. టీ తాగిన తర్వాత మనం అమౌంట్ ఇవ్వాలి, అరే నువ్వు ఇస్తావా నన్ను ఇమ్మంటావా. విల్ యూ గివ్ ఆర్ షల్ ఐ గివ్. నెక్స్ట్ సెంటెన్స్, విల్ హీ కమ్ విత్ మీ ఆన్ ద బైక్. సరే మరి నేను వెళ్తున్నాను, నాతో పాటు అతను వస్తాడా, బైక్ మీద అతను వస్తాడా. ఎందుకంటే ఒక్కరి వెళ్ళి తీసుకురావాలంటే కష్టం, కాబట్టి మనకు ఒకరు కావాలి. అప్పుడు ఈ సెంటెన్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చూడండి ఒకసారి. విల్ హీ కమ్ విత్ మీ ఆన్ ద బైక్. విల్ హీ కమ్, అతను వస్తాడా నాతోటి, ఆన్ ద బైక్, బైక్ మీద నాతో వస్తాడా. సో నెక్స్ట్, షల్ వి బిగిన్ ద పార్టీ విత్ ద బియర్. మనం పార్టీ బిగిన్ చేసుకుందామా. దాని ఇంగ్లీష్లో షల్ వి బిగిన్ ద పార్టీ. ఇక దేనితోటి అనేది అది మన ఇష్టం. సో ఫ్రెండ్స్, ఏ యూత్ ఎక్కువ మంది కూర్చున్నారు అనుకో, జనరల్గా ఈ రోజుల్లో బీర్ అది ఇది అంటారు. లేదు ఫ్యామిలీ ఫంక్షన్ అనుకో, డ్యాన్స్ లేదా సాంగ్స్. దానికి షల్ వి బిగిన్ ద పార్టీ విత్ డ్యాన్స్, షల్ వి బిగిన్ ద పార్టీ విత్ అంత్యాక్షరి. మీకు ఇక్కడ ఏదైతే అవసరమో అది మనం ఉపయోగించుకోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి. షల్, విల్ అనేవి అవతల వ్యక్తికి క్వశ్చన్ వేయటానికి ఉపయోగిస్తాము. షల్, విల్, వెళతావా, చూస్తావా, వస్తావా, రాస్తావా, మాట్లాడతావా, వచ్చేదా, ఇచ్చేదా, మనం వెళ్దామా, మనం చూద్దామా, మనం అడుగుదామా, మనం రాద్దామా అని మాట్లాడటానికి మనము షల్, విల్ వాడతాము. సో ఫ్రెండ్స్, ఐ థింక్ మీకు ఈ వీడియో మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్ ఇంకా రావడానికి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నాకు తప్పనిసరిగా మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.